నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సుఖదుఖాలు ఉంటాయా? చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రపంచమంతా ఈరోజు మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. అది చాలామంది ఉద్యోగాలు పోగొడుతోంది, ప్రమాదకారి అని కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు ఉపయోగించవచ్చు, కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అనే విషయం కూడా చర్చిస్తున్నారు. అదే సమయంలో అది కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన టెక్నాలజీలన్నీ కూడా అలాగే చేస్తూ వచ్చాయి అని కూడా కొందరు అంటున్నారు. కాకపోతే ఆ ట్రాన్సిట్ పీరియడ్లో కొంత ఇబ్బంది ఉంటుంది, తర్వాత అవకాశాలు వస్తాయి అంటున్నారు. ఇది ఒకవైపు. ఇంకొక వైపు అది మనుషుల్ని మార్చేస్తుంది, మనుషులకు బదులుగా అది పనిచేస్తుంది. మనకున్న తెలివి దానికి కూడా వచ్చేస్తోంది. అయితే మనిషి అక్కర్లేదా? ఏఐ ఉంటే చాలా అని కూడా అనిపిస్తుంది. మనిషి అంటే ఈ జన్మలో మనం, లేక నేను, ఆత్మ. ఆత్మ సహజంగా జ్ఞానం కలది అని మనకు తెలుసు. అదే మన గొప్పతనం. జడ పదార్థాల కంటే జ్ఞానం ఉన్నది ఆత్మ. జడ పదార్థాలకు జ్ఞానం లేదు. ఏఐ అనేది కూడా ఒక జడ పదార్థం, దానికి జ్ఞానం లేదు. అందుకే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. దానికి ఉన్నది ప్రకృతి సిద్ధమైన జ్ఞానం కాదు, అది ఆత్మకు మాత్రమే ఉంటుంది. ఈ రెంటికి ఉన్న భేదాలు 3. దాంట్లో రెంటి గురించి మనం చూద్దాం. ఆత్మకు జ్ఞాతృత్వం, కర్తృత్వం, భోక్తృత్వం అని 3 లక్షణాలు ఉంటాయి. జ్ఞాతృత్వం అంటే తెలివి గలవాడు, జ్ఞానం ఉన్నవాడు. కర్తృత్వం అంటే చేసేవాడు, ఆచరించేవాడు. భోక్తృత్వం అంటే ఫలితాన్ని అనుభవించేవాడు. అంటే తెలుసుకోవాలి, ఆచరించాలి, దానికి ఉన్న ఫలితాలని అనుభవించాలి. ఈ 3 ఒకదానితో ఒకటి సంబంధం కలివి. ఇందులో 3వది చాలా ముఖ్యం. 3 ఏఐ ఏమేం చేస్తుంది అని చూద్దాం. దానికి ప్రకృతి సిద్ధమైన జ్ఞానం లేకపోయినా, సహజ సిద్ధమైన జ్ఞానం లేకపోయినా, కృత్రిమమైన జ్ఞానం ఉంది, ఆచరిస్తుంది. కానీ అనుభవం ఉండదు. అది చేసే పనులు మంచివా చెడ్డవా అని దానికి తెలియదు. మంచి పనుల వల్ల పుణ్యం దొరుకుతుంది, సుఖాన్ని అనుభవించవచ్చు. చెడ్డ పనుల వల్ల పాపం వస్తుంది, కష్టపడతాం. చేసే పనులకు ఉండే పుణ్యపాపాలు ఏఐకి తెలియదు. దాని ఫలితమైన పాపపుణ్యాలు, కష్టసుఖాలు గురించి కూడా దానికి తెలియదు. ఈ చివరి విషయం లేకపోతే అది ఆత్మగుణం కాదు. అనేక విషయాలు దాంట్లో ఫీడ్ చేసి ఉండొచ్చు. ఉదాహరణకు వంటకు సంబంధించిన రెసిపీస్ చాలా దాంట్లో ఫీడ్ చేసి పెట్టామనుకోండి, ఏది అడిగితే అది చెప్పేస్తుంది. రోబో సహాయంతో వంట కూడా చెయ్యొచ్చు. కానీ చేసిన పదార్థాన్ని లేక వండిన పదార్థాన్ని తిని ఆనందించడం కానీ, బాధపడటం కానీ చేయలేదు. వంట చేసిన పదార్థం రుచిగా ఉందా, ఉప్పు కారం సరిపోయాయా అని కూడా చెప్పొచ్చు. కానీ తిన్న తర్వాత ఆహా బాగుంది అని చెప్పడం గురించి దానికి ఏం తెలియదు. ఆహా ఎంత బాగుంది అని తాను సంతోషిస్తుందా, అయ్యో ఈ వంట చెడిపోయింది బాగాలేదు అని బాధపడుతుందా? రెండూ చేయలేదు. ఒకవేళ బాగా ఉండడానికి కారణాలు కూడా ఫీడ్ చేస్తే దాన్ని బట్టి బాగుందా లేదా అని చెప్తుంది తప్ప ఫీలింగ్ మాత్రం ఉండదు. కృత్రిమ జ్ఞానం ఉంటుంది, ఆచరణ ఉంటుంది, కానీ సుఖదుఖాలు ఉండవు. ఈ 3 ఉంటేనే తెలివి గలవాడు అంటారు. ఏఐకి ఉన్న ప్రయోజనం పరిమితమైంది. అది ఈ విషయంలో మనిషితో ఎప్పటికీ సమానం కాదు. మనిషి దగ్గరికి కూడా రాలేదు. మనిషితో పోల్చుకోవడానికి సాధ్యం కాదు. జ్ఞాతృత్వం, కర్తృత్వం, భోక్తృత్వం అనేవి ఆత్మకే ఉన్న ప్రత్యేక గుణాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది.